చావు ధ్రువమైన ప్రాణికిన్ జాబులు రెండరసి కొనుడు సమరమునందు భావింపయోగమందును చావంగలేని చెడుగు చావు జావే. మరణం స్థిరమైన ప్రాణికి 2 విధాలైన చావులే ఉత్తమమైనవి. రణరంగంలోనూ యోగమార్గంలోనూ కాక మరొక విధంగా చావడం నీచమైనది అని వాసుదేవ తేజో విశేషితులై దావానల కీలలంబోలే వెలుంగుచు వెరచి వెన్నిచ్చి పారెడు అసురుల వెనుకొని తరుము సురవీరులంజూచి హుంకరించి స్వర్గానుభవంబున నిచ్చలేకుండెనేమి మదవలోకన స్పర్శన మాత్రంబు ముందర నిలుతురుగాక అని ఏచి కల్పాంతానల్ప ఘన ఘనాటోపంబునుంబోలే కఠోర కంఠ హుంకార తర్జనంబులం గద్దిల్లుచు ప్రళయంకాల పవన పరిభాషిత శిఖావళులం తృఢీకరించుచు కుటిలావ లోకనంబుల నాలోకించుచు కాల పరిపక్వ లీలా లోలునుండైన శూలి పోలిక నాభీలమూర్తి అయి సకల జీవభార భరణ దుర్భర భగ్న బ్రహ్మాండ భాండ మహాధ్వానంబు భంగి నాస్ఫోటించిన అని చెప్పి వాసుదేవుని తేజోవిశేషం వల్ల దావాగ్ని జ్వాలల వలె వెలుగుతూ రాక్షస సైనికుల వెంటబడి తరుముతున్న అమరవీరులను చూచి వృత్రాసురుడు హుంకరించి, స్వర్గ సుఖాలను ఇంకా అనుభవించాలనే కోరిక లేనివాళ్లైతే నా కళ్ల ముందు నిలబడండి అని విజృంభించి కల్పాంతకాలపు కాలమేఘం వలె గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జిస్తూ బెదిరిస్తూ ప్రళయకాలపు వాయువు వల్ల ఎగసిపడే అగ్నికీలలను తిరస్కరించే కటిక వీక్షణాలను ప్రసరింపజేస్తూ లయకాల మహారుద్రుని వలె రౌద్రాకారం ధరించి మహోద్రేకంతో బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యే విధంగా భుజాలను చరిచాడు. అప్పుడు కూడె జగంబులన్నియును గృంకిరి సూర్య సుధాంశు లద్రులూటాడి నభస్థలం బగిలే నంబుధులింకే నుడుగ్రహాళి పట్టూడే వడిందిశల్వగిలే నుర్వరం గృంగే నజాండ భాండమల్లాడే విధాత బెగ్గడిలే నాచుచు వృత్రుడు బొబ్బవెట్టిన. వృత్రాసురుడు పెద్దగా బొబ్బ పెట్టగా మహాధ్వనికి లోకాలు చీకాకు పడ్డాయి. సూర్య చంద్రులు అస్తమించారు. పర్వతాలు ఓగిసలాడాయి. ఆకాశం బ్రద్దలైంది. సముద్రాలు ఇంకిపోయాయి. నక్షత్రాలు గ్రహాలు పట్టు తప్పాయి. దిక్కులు పగిలిపోయాయి. భూమి కృంగిపోయింది. బ్రహ్మాండ భాండం అల్లాడిపోయింది. బ్రహ్మ తల్లడిల్లాడు. కూలిది వియచ్చరులు సోలిది దిశాధిపులు వ్రాలిరమరవ్రజము దూలిరురగేంద్రుల్ ప్రేలిరి మరుద్గణము జాలిగొని రశ్వినులు కాలుడిగి రుద్రులవలీలంబడి రాత్తిన్ వ్రేలిరి దినేశ్వరులు కీలెళలినట్లు సురజాలములు పెన్నిదురవాలగుచు ధారాభీల గతిదోడంతమ కేలిధనువులెల్వెడిచి నేలంబడి మోక్షలను దేలిరి మహాత్మా. మహాత్మా ఆ వృత్రాసురుని పెడబొబ్బకు గంధర్వాదులైన వియచ్చరులు నేలకూలారు. దిప్పతులు సోలిపోయారు. దేవతల సమూహం వ్రాలిపోయారు. నాగులు తూలిపోయారు. మరుత్తులు ప్రేలిపోయారు. అశ్విని కుమారులు దిగులుపడ్డారు. రుద్రగణాలు కాలు జారిపడ్డారు. ద్వాదశాదిత్యులు కీలుడి వ్రేలాడబడ్డారు. సురసైనికులు పెద్ద నిద్ర ఆవహించినట్లు చేతులలోని విల్లంబులను జార విడిచి నేలమీద పడి మూర్ఛిల్లారు.
ఇట్లు కఠోర కంఠనాదంబునర్చిన అశనిపాతంబునం గూలు ప్రాణిచయంబు భంగి నంగంబులెరుంగక రణరంగంబున పడి మూర్ఛిల్లిన దివిజరాజ సైన్యంబుల వృతాసురుండు సంగర రంగం దుర్దముండై మహీవలయంబు పదాహతంబుల గజగజ వళంక నిశిత శూలంబుల కేల నంకింపుచు మదించిన భద్రమాతంగంబు కమల వనంబు సొచ్చి మట్టి మల్లాడు విధంబున నిమీలితాక్షుండగుచు పదతలంబుల రూపంబులు మాయం జమురుచు వెక్కసంబుగా గ్రీడించు వానింగని వజ్ర శతోపమ నిష్ఠుర గదాదండం బాభీల భంగి ప్రళయకాల మార్తాండ చండ పరివేశ ఘోరంబుగా ద్రిప్పి వైచిన. ఈ విధంగా కర్ణకఠోరంగా వృత్రాసురుడు పెడబొబ్బ పెట్టగా విని దేవేంద్రుని సైన్యాలు పిడుగుపాటుకు నేలకూలిన ప్రాణి సమూహం వలె ఒడలు తెలియక యుద్ధరంగంలో పడి మూర్ఛిల్లాయి. సాటిలేని సమర వీరుడైన వృత్రుడి చేతిలో శూలాన్ని ధరించి మదపుటేనుగు కమలవనంలోకి ప్రవేశించినట్లు కన్నులు మూసుకుని కదనభూమిలో తిరుగుతూ ఉండగా అతని పాదాల క్రింద పడి దేవతల దేహాలు నలిగిపోసాగాయి. ఈ విధంగా విశృంఖలంగా విహరిస్తున్న ఆ వీరుణ్ణి చూచి ఇంద్రుడు 100 వజ్రాయుధాల శక్తి కలిగిన తన గదాదండాన్ని గ్రహణకాలంలో సూర్యుని చుట్టూ వరదగుడు కట్టినట్లు గిరగిర త్రిప్పి వానిపై విసిరివేయగా ఆదిమింట బెనుమంటలంటంబరపై యాభీల వేగంబునన్ గదియన్ వచ్చిన లీలవామకర సంక్రాంతంబుగా వించే బెట్టిదుడై చేరి సురారిదానిగొని కాఠిన్యోరుపాతంబులం జదియన్మోదే గజేంద్ర మస్తకము నుత్సాహైక సహాయుడై ఆ ఇంద్రుని గదాదండం ఆకాశమంతా పెనుమంటలను క్రక్కుతూ మహావేగంతో వచ్చి వృత్రాసురుని తాకగావాడు దానిని ఎడమ చేతితో అవలీలగా పట్టుకొని ఇంద్రుని వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టాడు. అగ్గజంబు కులిశహతిగూలు కులమహీధ్రంబువోలే రక్తధార లురల మస్తకంబు పగిలి మదమరి జిర జిర తిరిగి విరుగు సూపి తెరలి పరచే. ఆ దెబ్బకు ఐరావతం వజ్రాయుధం దెబ్బతిన్న పర్వతం వలె తల బ్రద్దలై నెత్తురు చిమ్మగా తల్లడిల్లి గిరగిర తిరిగి భయంతో పరుగు తీసింది. గజము దెరలి దాని కొరలి గజ్జలిడుచు బారగా భజన నింద్రుడంకుశమున పట్టి నిబిట్టు నిల్పుచున్ నిజ సుధార సైకపాన నిర్ణయాద్రకరమునన్ రుజుతమీర నిమిరనపుడు రీతి మెరసి క్రమ్మరం. ఈ విధంగా దెబ్బతిని బెదరి గుండె చెదరి పారిపోతున్న ఐరావతాన్ని ఇంద్రుడు అంకుశంతో అదుపులోకి తెచ్చి అమృతరసాన్ని ఆస్వాదించే తన చల్లని చేతితో దానిని మెల్లగా నిమిరాడు. ఇవ్విధంబున ఐరావతంబును సేద తీర్చుతూ నెదుర నిలుచున్న బిదుర పాణింగని తోబుట్టువున్ జంపిన దెంపు తలంచి మోహశోకంబున విపర్యాసంబుగా నవ్వుచు నా హవకామ్యాధ్యై వృతుండు ఇట్లనియే. ఈ విధంగా ఐరావతాన్ని సేద తీరుస్తూ ఎదుట నిలిచిన ఇంద్రుని చూచి వృత్రాసురుడు తన తోబుట్టువైన విశ్వరూపుని చంపినవాడు వీడే కదా అని పట్టరాని దుహకంతో ఆగ్రహావేశాలతో వికటాట్టహాసం చేస్తూ ఇలా అన్నాడు. నాకుం బెద్దయు నీకు సద్గురువు దీనవ్రాత రక్షున్ శుభాలోకుం జంపితి విట్లు పాపమతివై శోభంబుతో నీయడన్
లోకుల్ నవ్వగ మద్భుజాపటిమకున్ లోనైతి వీశూలమందా కంపింపగ నిన్ను గృచ్చి మృణముక్తాత్ముండవై పేచెదన్. నాకు అన్న నీకు గురువు, దినజన రక్షకుడు, అందరికీ మేలు కూర్చే చల్లని చూపులవాడు అయిన విశ్వరూపుని దుర్బుద్ధితో చంపిన పాపాత్ముడవు నీవు. ఈనాడు ఇక్కడ చేవదక్కి నా భుజబలానికి లొంగి నవ్వుల పాలైనావు. ఈ నా శూలాన్ని దడదర కొట్టుకుంటున్న నీ గుండెల్లో గృచ్చి మా అన్న రుణం తీర్చుకొంటాను. ఎట్టి తులువైన గాని నెట్టనదన బ్రతుకు కొరకు నీ వలె గురువున్ చుట్టమును పుణ్యు బ్రాహ్మణు బట్టి వధింపగలడే పశువుం బోలె. ఎటువంటి నీచుడైన బ్రతుకు కోసం నీవలె కుటిల బుద్ధితో గురువును, అందులోనూ ఆత్మబంధువును, పుణ్యమూర్తిని, బ్రాహ్మణుని పట్టుకొని పశువును కోసినట్లు గొంతు కోసి చంపుతాడా? దయయును సత్యమున్ విడిచి ధర్మము మాని యశంబు బాసి శ్రీ జయముల బారదోలి పురుషత్వముగానక లోక నిందితాహుయుడగు వాని చావునకు నాజులుగుందుదురి. శృగాలముల్ ప్రియమునంటునే శవము బ్రేలక చేరునే కంకగృధముల్. దయను, సత్యాన్ని విడిచి ధర్మాన్ని మాని కీర్తిని పోగొట్టుకొని సిరి సంపదలను దూరం చేసుకొని పౌరుషాన్ని వదిలి లోకం చీవాట్లు పెట్టే పాడు పనిచేశావు. ఇటువంటి నీ చావుకు సజ్జనులైన వారెవరైనా బాధపడతారా? నీ శవాన్ని నక్కలు కూడా ముట్టుకోవు, కాకులు గ్రద్దలు సైతం అంటవు. నిక్కమగు పాపముల చేజిక్కితివి నిశాతశూల శిఖరాగ్రమునన్ బ్రక్కిచి నీదు మాంసము నక్కలు గుక్కలును చేరి నమల గజేతు. నిజమైన పాప ఫలితంగా నాచేత చిక్కావు. ఈ పదునైన శూలంతో నిన్ను చంపి నీ మాంసాన్ని నక్కలు కుక్కలు తినేటట్లు చేస్తాను. దీకొని నీకు నేడిచట దిక్కని వచ్చిన వారు గల్గిరే నేకమతింబిశాచములకెల్లను తృప్తిగా మన్నిశాత శూలైక మహాగ్నికీలనేక విధంబుల సోమయాజి నైమేకల చేసి వేల్చెదనమేయ మదోద్ధతి వ్రాలియనిన్. నన్నెదిరించి నీకు దిక్కుగా ఉంటానని వచ్చిన వాడెవడైనా ఉన్నాడా? దుర్వారమైన గర్వోద్రేకంతో యుద్ధరంగంలో దూకి నా పదునైన శూలం అంచున భగభగ మండే అగ్నిజ్వాలలలో సోమయాజి మేకలను వేల్చినట్లు నిన్ను వేల్చి పిశాచాల కన్నింటికి తృప్తిగా విందు చేస్తాను. కాకనను గులిషధారలది కొని నిర్జింపగలిగితే నీయు భూతోద్రేకంబు చేసి శూరుల ప్రాకట పద పద్మధూళి భాగం బగుదు. అలా కాకుండా నీవు నన్ను వాడిగల వజ్రాయుధంతో ఓడించగలిగితే ఈ పంచభూతాలలో కలిసిపోయి రణవీరుల పవిత్ర పాదపద్మ పరాగల్లో భాగాన్ని సంపాదించుకొని కృతార్థుణ్ణి అవుతాను. సందేహమేటికి జంభారి వేవేగ బిదురంబు వ్రేయుమాభీలభంగి నతిలోభి నడిగిన అర్ధరాశియుబోలే గడపకుమిది పృథకాదుసు మురమర్ధను నితేజమున నా దధీచి వీర్యాతిశయంబులనధికమైన అధిగాన హరిచే నియంత్రితోన్నతుడవై గెలువుము శత్రుల గీటడంచి.
ఎందుగలడు విష్ణుడందు జయశ్రీలు పొందుగాగ వచ్చి పొందుచుండు గాన భక్తవరదు కమలాక్షు సర్వేషు పదములందు మనము పదిల పరుతూ ఇంద్ర, అనుమానమెందుకు? వెంటనే నీ వజ్రాయుధాన్ని భయంకరంగా ప్రయోగించు. మిక్కిలి పిసినారిని అడిగిన అర్ధరాశి వలె నీ వజ్రాయుధం వ్యర్థం కాదు. విష్ణుదేవుని తేజస్సుతోనూ దధీచి మహర్షి తపశ్శక్తితోనూ నీ వజ్రాయుధం శక్తి సంపన్నమై ఉన్నది. అందువల్ల శ్రీహరి ప్రోత్సాహంతో పోటుబంటువై నీ శత్రువునైన నన్ను జయించు. విష్ణువు ఎక్కడ ఉంటాడో విజయలక్ష్మి అక్కడే విరాజిల్లుతుంది. నేను భక్తవరదుడు కమలలోచనుడు అయిన భగవంతుని పాదపద్మాలయందు నా హృదయాన్ని పదిలపరుచుకొంటున్నాను. ఇట్లు వజ్రధారల త్రెంపబడిన విషయభోగంబులు గలవాడనై శరీరంబు విడిచి భగవద్ధామంబునం బొందెద. నారాయణుని దాసుండనైన నాకు స్వర్గమర్త్య పాతాళంబులంగల సంపద్భోగంబులు నిశ్చయింపబడవు. త్రైవర్గికాయాసరహితంబైన మహేశ్వర్యంబు ప్రసాదించుంగావున ననుపమేంబయన భగవత్ప్రసాదంబు అన్యుల కగోచరంబు అద్దేవుని పాదైక మూలంబుగా నుండు దాసులకు దాసానుదాసుండనైయున్నవాడ అని అప్పరమేషు ముద్దేశించి, ఇలా వజ్రాయుధం వ్రేటుకు నా సంసార బంధాలన్నీ తెగిపోయి పాంచభౌతికమైన ఈ శరీరాన్ని విడిచి సర్వేశ్వరుని సన్నిధికి చేరుకుంటాను. నేను నారాయణ భక్తి పరాయణుడను. నాకు స్వర్గ మధ్య పాతాళ లోకాలలో కల భోగభాగ్యాలు ఏవీ ఇష్టం కావు. ధర్మార్థకామాల జంజటాలు ఏమాత్రం లేని మహేశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహం అనుపమానమైనది, అన్యులకు అగోచరమైనది. నేను ఆ దేవాదిదేవుని పాదాలు సేవించే దాసులకు దాసానుదాసుడను అని చెప్పి వృత్రాసురుడు పరమేశ్వరుని ఉద్దేశించి, అరయగ భక్త పాలనము లైన భవచ్చరితంబులాత్మ సంస్మరణము సేయ వాక్కు నిను సన్నుతి సేయ శరీరమెల్లగింకర పరివృత్తి సేయ మదికాంక్షయునచ్చెదగాని యొల్లనే నరిది ధ్రువోన్నత స్థలము నబ్జజు పట్టము నింద్ర భోగము. నా హృదయం భక్తులను పాలించే నీ సద్గుణాలను స్మరించాలని, నా వాక్కు నిన్నే సన్నుతించాలని, నా శరీరం నీకు సేవ చేయాలని కోరుకుంటున్నది. ఇంతకు మించి నేను ధ్రువలోకాన్ని కాని, బ్రహ్మపదాన్ని కాని, ఇంద్రభోగాలను కాని ఇష్టపడను. ఆకలిగొన్న క్రేపులు రయంబున నీకలు రాని పక్షులుందీకొని తల్లికిన్ మరి విదేశగతుండగు భక్త కంగజ వ్యాకుల చిత్తయైన జవరాలును దత్తర బంధు భంగినో శ్రీకరా పంకజాక్ష నిను జేరగనామది గోరెడంగదే. శ్రీపతి కమలాక్ష, ఆకలితో ఉన్న లేగదూడలు, ఈకలు రాని పక్షిపిల్లలు తల్లి రాక కోసం ఎదురు చూసే విధంగా విరహ వ్యాకుల అయిన జవరాలు పరదేశ మేగిన భక్త కోసం ప్రతీక్షిస్తున్నట్లుగా నీ సమాగమం కోసం నా హృదయం ఉవ్విళ్ళూరుతున్నది కదా. వృత్రాసుర వృత్తాంతం భాగవత అంతరార్థానికి ఒక చక్కటి ఉదాహరణ, విశిష్టమైన భక్తి పరాకాష్ఠను వివరించే చక్కటి కథ. వృత్రాసురుడు అరివీర భయంకర ప్రతాపంతో యుద్ధం చేస్తున్నాడు. భగవంతుని అనుగ్రహం సంపాదించిన ఇంద్రుడు అతనిని వజ్రాయుధంతో సంహారం చేయబోతున్నాడు. అప్పుడు వృత్రాసురుడు భగవంతుని చేసిన ప్రార్థనలో ఒకటి ఈ పద్యం: నాకును సఖ్యము
పుణ్యశ్లోకులతో గాని తత్వశూన్యులు సంసారైక విమోహులతోడంగాకుండా ఓనర్పు మయ్యా కంజదళాక్ష. పద్మదళ నేత్ర, నాకు పుణ్యాత్ములైన మహనీయులతో మాత్రమే తప్ప తత్వజ్ఞానం లేనివారితో, సంసార బంధాలలో చిక్కుకున్న వారితో సంబంధం లేకుండే విధంగా అనుగ్రహించు అని పలుకుచు అని చెప్తూ, హరిపై సర్వాత్ముపై నత్య గణిత గుణుపై నంతరంగంబు పర్వన్ సరిమేను పొంగజావుం జయమును సరిగా సంతసం బందుచుం భీకరుడై కాలాగ్నివాలన్ కనలుచు కవిసెన్ గర్వదుర్వారుడై దుర్భరలీలం భూమి గంపింపగ దిశ సద్రువన్ బంధనోదండ వృత్తిన్. వృత్రాసురుడు సర్వాంతర్యామి అనంత గుణుడు అయిన శ్రీహరిపై తన మనస్సును లగ్నం చేసి సంతోషంతో శరీరం పొంగిపోగా రణరంగంలో సంభవించే జయం చావు సమానమే అని భావించి గర్వోద్రేకంతో ప్రళయాగ్నిలాగా భగభగ మండిపోతూ భయంకరాకారంతో భూమి కంపించగా దిక్కులు దద్దరిల్లగా యుద్ధరంగంలో దుమికాడు. దొరకొని ప్రళయోదకమున హరిపై గైటభుడు గవియుహంకారమునను సురనాథు మీద వృతాసురుడు మదోద్వృత్తి నడచె శూలాయుధండై. కల్పాంత కాలంలో సముద్ర జలాలలో కైటభుడనే రాక్షసుడు శ్రీహరిపై దూకిన విధంగా వృత్రాసురుడు రోషావేశాలతో శూలాన్ని ధరించి ఇంద్రునిపైకి కుప్పించి దూకాడు. కల్పాంతాగ్నియుంబోలే నొల్కలగయంగా ద్రిప్పుచుందీన నోయల్ప చావుమటంచు శూలమురయంబారంగ వైవైచినంబోల్పం గోటిరవి ప్రకాశత దివింబోవంగ వీక్షించి యావేల్పం లొప్పంగగ వజ్రధార దునిమెన్ విన్నాణ ముప్పారగా. వృత్రాసురుడు నిప్పులు చెరుగుతూ ప్రళయాగ్ని జ్వాలలను కక్కుతున్న శూలాన్ని గిరగిర త్రిప్పుతూ ఓ ఇంద్ర చావు పాంటూ ఇంద్రుని పైకి విసిరాడు. కోటి సూర్యుల కాంతితో తన పైకి వస్తున్న ఆ శూలాన్ని ఇంద్రుడు వజ్రాయుధంతో నేర్పుగా ఖండించాడు. అది చూచి దేవతలంతా పొంగిపోయారు. శూలం అప్పుడతడు సుఖగ ఖండించి పూనితోన కదిసి భుజము గద్రుంచే అసుర గణలి ఏకహస్తుడై పరిఘంబుగొని మహేంద్రం గిట్టి హనులడిచే. ఇంద్రుడు వృత్రాసురుని శూలాన్ని వజ్రాయుధంతో ఖండించి దానితోనే అతని హస్తాన్ని నరికివేశాడు. వృత్రుడు ఆగ్రహోదగ్రుడే ఒంటి చేతితో పెద్ద ఇనుప గుదియను పట్టుకొని ఇంద్రుని పైకి ఉరికి దవడమీద కొట్టాడు. ఇట్లు ప్రళయకాల భీషణ పరివేశ పోషంబుగా రోషంబునం బరిఘంబు త్రిప్పి గుప్పించి గజకుంభస్థలంబు భగ్నంబు చేసి ఇంద్రు హను ప్రదేశంబును నిష్ఠురాహతి నొప్పించిన. ఈ విధంగా ప్రళయకాలంలో సూర్యమండలాన్ని చుట్టుకొని ఉన్న పరివేశం వలె ఇనుప గుదియను గిరగిర త్రిప్పుతూ దూకి ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టి ఇంద్రుని దవడమీద పెద్దగా కొట్టి నొప్పించగా గజము మద ముడిగి తిరుగుచు గుజగుజనై గీక బెట్ట గులిశము నేలన్ భజన చెడి విడిచెనింద్రుడు గజిబిజితో బెగడె నసుర కడిమి జగంబుల్. ఇనుప గుదియ దెబ్బకు ఇంద్రుని ఐరావతం మదమణగి గుండ్రంగా తిరుగుతూ తల్లడిల్లి గీపెట్టింది. ఇంద్రుడు సొమ్మసిల్లి వజ్రాయుధాన్ని జార విడిచాడు. వృత్రాసురుని పరాక్రమానికి రాక్షసులు తప్ప మిగిలిన జగాలు అల్లాడిపోయాయి. గరుడు వదివిన నాగము కరిణిన్ వృతాసురేంద్రు కడిమికిలోనై తిరుగుడు వడ్డం హరింగని
పురపురనాహా యటంచు బొగిలి జగంబు. గరుత్మంతుడు పట్టుకున్న కాలసర్పం వలె వృత్రాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని చూచి లోకాలన్నీ అయ్యో అని కుమిలిపోయాయి. అప్పుడు ఆ సమయంలో గజము పాటు జూచి గడు దీన గతి జూచి పవికరంబు జారి పడుట జూచి యుద్ధ ధర్మం మెరిగియున్న శత్రుని జూచి సిగ్గుతోడ వజ్రశిరము వంచే. తన వాహనమైన ఐరావతం భంగపాటును, తన దైన్యస్థిని, చేతిలోని ఆయుధం జారిపోవడం, యుద్ధ ధర్మాన్ని గుర్తించి తనపైకి రాకుండా నిబ్బరంగా నిలుచున్న శత్రువును చూసి ఇంద్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇట్లు యుద్ధంబున శత్రు సన్నిధిం గరంబు జాటిపడిన వజ్రంబు బుచ్చుకొనక నివ్వెరపడి లజ్జించి యున్న పాకశాసనం జూచి వృత్రం డిక్లనియే. ఈ విధంగా యుద్ధభూమిలో శత్రువు ముందు చేజారి క్రిందపడిన తన వజ్రాయుధాన్ని తిరిగి అందుకోకుండా నివ్వెరపాటుతో సిగ్గుతో ఉన్న ఇంద్రుని చూచి వృత్రాసురుడు ఇలా అన్నాడు. దురమున గైదు వదిలిన శరణన్నను వైరి జనుల జంపము మరి నివ్వెరగొందనేల కులిశము కర మరుదుగా బుచ్చికొనుము కాచితి నింద్రా. ఇంద్ర, రణరంగంలో ఆయుధం విడిచి ఉన్నప్పుడు, శరణు కోరినప్పుడు వీరులైనవారు శత్రువును వధింపరు. నీకు అభయమిస్తున్నాను, భయపడకు, నీ ఆయుధాన్ని నీవు తీసుకో. వజ్రంబుగైకొని వైరి నిర్జింపు మిత్తడలంగ వీళగా తమరనాథ. ఎరయ దేహాధీనులైన మూర్తులకెల్ల నీషు లక్ష్మీషు సర్వేషు బాసి. కడతేర జయములు కల్గునే ఎందైన తలపోసి చూడుమా. తత్వదృష్టి నీలోక పాలురు నెవ్వని వశగతి వలపడ్డ పక్షుల వర్తనమునా. జిక్కి చేష్టలు సేయుచు జింత సేతురట్టి మృత్యుబలంబుల నాత్మజయము తమదిగా గోరి యజ్ఞాన తంత్రులగుచు కమలలోచను లీలా వికారములను. ఇంద్ర, వజ్రాన్ని అందుకొని శత్రువును ఓడించు. ఈ విధంగా చింతించడానికి ఇది సమయం కాదు. శరీరధారులైన జీవులు సమస్త భువనాధీశ్వరుడైన శ్రీమహావిష్ణువును కాదని స్వతంత్రించి మిట్టిపడితే జయాన్ని పొందలేరు. నీవే ఆలోచించు, సత్యాన్ని గ్రహించు. ఈ లోకపాలకులందరూ ఆ పరాత్పరునికి లోబడి వలలో చిక్కిన పక్షుల వలె వర్తిస్తున్నారు, చెప్పినట్లు చేస్తున్నారు. సుఖ దుఃఖాలను, మృత్యుభయాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా ఆ శ్రీహరి లీలావిలాసమన్న సంగతి మరిచిపోయి తమకు ప్రాప్తించిన విజయానికి తామే కారణమనుకొని విగవీగుతూ అజ్ఞానంలో మునిగి తేలుతున్నారు. మెరయ యంత్రమయంబైన మృగము భంగి దారు నిర్మితమైనట్టి తరణి పోల్కి చక్ర ఎరుగుమ ఈ భూత జాలమెల్ల దళిత పంకేరుహాక్షుతంత్రంబు గాగా. ఇంద్ర, యంత్ర నిర్మితమైన జంతువుల వలె, కొయ్య చెక్కతో చేసిన పడవల వలె ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ మహావిష్ణువు మాయాతంత్రం వల్ల కదులుతున్న బొమ్మలని తెలుసుకో. మరియు భూతంబుల చేతను, ఇంద్రియంబుల చేతను నవశుండైన పురుషుండు
ప్రకృతి చేత వేరు చేయబడిన ఆత్మం పరమేశ్వరానుగ్రహంబు వాసి సుఖించుచుండు. అవిద్వాంసుండైన వాడనవతరంబు తన్ను స్వతంత్రునిగా తలంపుచుండు. భూతంబుల వలన భూతంబులు పుట్టుచుండు. ఆ భూతంబుల చేత భక్షింపబడుచుండు. పురుషున కాయువు, శ్రీయును, కీర్తియు, ఐశ్వర్యంబును మొదలైనవి అనుభవింప ఎంతకాలంబు ప్రాప్తంబు అంతకాలంబు నివసించు. ఆ ప్రాప్తంబు తీరిన పురుషుండు జాలింబొందిన అవి ఉండకపోవుచుండు. కావున గుణంబును, నవగుణంబును, కీర్తి అపకీర్తులను, జయాపజయంబులను, సుఖదుఖంబులను, చావు బ్రతుకులను సమంబులై కలుగుచుండు. అజ్ఞాని అయిన వానికి సత్వర రజస్తమో గుణములు కలుగుచుండు. అట్టి వానికి గుణమయంబులైన ఇంద్రియాదులే ఆత్మయని తోచుచునుండు. కావున వాడా గుణంబుల చేత బద్ధుండగు. ఆ గుణంబులకు సాక్షి మాత్రంబైన శరీరంబు వేరని ఎవ్వండెరుంగవు నోవు. వాడా గుణంబుల చేత బద్ధుండు కాడు. కావున గుణంబులను, గుణియును, భోక్తయును, భోగ్యంబును, జయంబు, నవజయంబును, హర్తయును, హన్యంబును ఉత్పత్తి స్థితి లయకర్తయై సర్వోత్కృష్టుండైన ఆ పరమేశ్వరుండే కాని అన్యంబు లేదు. ఇప్పుడొక్క హస్తంబు ఆయుధంబును పోయినను భవత్ప్రాణాపహరణంబునకు సమర్థుండ అగుచున్న నన్నుంచూడుము అని వృతాసురుండు మరియు ఇట్లని. అజ్ఞాని అయిన వానికి సత్వరజస్తమో గుణంబులు కలిగియుండు. అట్టి వానికి గుణమయంబులైన ఇంద్రియాదులే ఆత్మయని తోచుచునుండు. కావున వాడా గుణంబుల చేత బద్ధుడగు. ఆ గుణంబులకు సాక్షి మాత్రంబైన శరీరంబు వేరని ఎవ్వడెరుంగనోవు. వాడా గుణంబుల చేత బద్ధుండు కాడు. కావున గుణంబులును, గుణియును, భోక్తయును, భోగ్యంబును, జయంబు, అపజయంబును, హర్తయును, హన్యంబును ఉత్పత్తి స్థితి లయకర్తయై సర్వోత్కృష్టుండైన అపరమేశ్వరుండే కాని అన్యంబు లేదు. ఇప్పుడొక్క హస్తంబు ఆయుధంబును పోయినను భవత్ప్రాణాపహరణంబునకు సమర్థుండవగుచున్న నన్నుంజూడుము అని వృతాసురుండు మరియు ఇట్లనియే. ఇంకా పంచభూతాలకు, పంచేంద్రియాలకు లోబడిన జీవుడు తనను తాను ప్రత్యేకంగా భావిస్తున్నాడు. త్రిగుణాత్మకమైన ప్రకృతి చేత వేరు చేయబడి అస్వతంత్రుడైన జీవుడు స్వతంత్రుడనని భావించి భగవంతుని అనుగ్రహానికి దూరమవుతున్నాడు. ఆ అజ్ఞానావస్థలోనే సుఖాన్ని అనుభవిస్తున్నాడు. లోకంలో జీవుల నుండి జీవులు జన్మిస్తున్నవి. ఆ జీవులే జీవులను భక్షిస్తున్నవి. పురుషుడు ఆయుర్దాయం, సంపద, యశస్సు, ఐశ్వర్యం మొదలైన వాటిని ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే అనుభవిస్తాడు. ప్రాప్తం తీరిపోగానే పురుషునితో పాటు అవి కూడా అంతరిస్తాయి. జనన మరణాలకు నడుమ ఉన్నదే జీవితం. అది ఉన్నంతవరకే సంపదలు, సౌఖ్యాలు. అది తీరిపోయాక సుఖాలు, ఐశ్వర్యాలు అన్నీ అదృశ్యమై పోతాయి. సుగుణాలు, దుర్గుణాలు, కీర్తులు, అపకీర్తులు, జయాపజయాలు, సుఖదుఃఖాలు, చావు బ్రతుకులు సమానంగానే సంభవిస్తుంటాయి. సత్వరజస్తమో గుణాలకు లోబడిన అజ్ఞాని అయిన పురుషుడు ఆ గుణాలతో కూడిన ఇంద్రియాలు, దేహం తానని భావించి బంధాలలో చిక్కుకుంటాడు. ఆ గుణాలకు సాక్షి మాత్రమేన ఆత్మయే తానని, దేహేంద్రియాదులు వేరని గ్రహించిన బుద్ధిమంతుడు ఆ గుణాలలో బద్ధుడు కాడు. అందువల్ల గుణాలు కలవాడు, భోగ్య వస్తువు, జయం, అపజయం, చంపేవాడు, చంపబడేవాడు అన్నీ ఆ భగవంతుని స్వరూపాలే కాని వేరు కాదు.
సృష్టి స్థితి లయాలకు హేతువైనవాడు సర్వోత్కృష్టుడు అయిన ఆ పరాత్పరుని కంటే అన్యమైనది ఈ విశ్వంలో ఏదీ లేదు. నా ఆయుధం విరిగిపోయింది, నా చెయ్యి తెగిపోయింది, అయినా నీతో యుద్ధం చేయటానికి, నీ ప్రాణాలు తీయటానికి సంసిద్ధంగా ఉన్న నన్ను చూడు అని వృత్రాసురుడు ఇంకా ఇలా అన్నాడు. వాహనంబులు సాదెలు వాడి శరములూర్జి తాక్షముల సువులు నొడ్డణములు గాగబోరెడు నీ ద్యూత కర్మంబునెసగ జయమును అపజయమెవ్వడెరుగు. వాహనాలే ఆటబల్లలు, వాడి బాణాలే పాచికలు, ప్రాణాలే పందాలు అయిన ఈ యుద్ధమనే జూదంలో జయాపజయాలు ఎవరివో ఎవరికి తెలుసు? అనవుడు వృత్రుమాటలకు అద్భుతమంది సురేంద్రుడెంతయుం తన మది కుత్సితంబుడిగి దైవముగా నతినంతలంచి కై కొనియే కరంబునందిగువగూలిన వజ్రము అప్పుడాత్మలోదనరే జగంబులన్నియు ముదంబున బొందిరి ఖేచరావళు. ఆ వృత్రాసురుని మాటలకు ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్యచకితుడైనాడు. అతని మనస్సులోని మాత్సర్యం మాయమైంది. అతనికి వృత్రాసురుడు భగవంతుడుగా కనిపించాడు. ఇంద్రుడు వంగి నేలపై పడి ఉన్న వజ్రాయుధాన్ని మళ్లీ అందుకున్నాడు. అది చూచి లోకాలన్నీ ఆనందించాయి. దేవతలు సంతోషించారు. రాహుగ్రహ వక్త్ర మహాగేహాంతము వాసి వచ్చి కిరణావళి సద్బాహుళ్యమొప్ప వెలిగెడు నా హరిదశుండు వోలే హరియొప్పే నృపా. రాజా, వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు గ్రహణానంతరం రాహుగ్రహం ముఖం నుండి వెలువడి 1000 కిరణాలతో ప్రకాశించే సూర్యబింబం వలె విరాజిల్లాడు. ఇట్లు కరకలిత వజ్రాయుధ రుగ్మండల మండిత దిగ్మండులుండై జంభారి గంభీర వాక్యంబుల విస్మయ మందస్మిత ముఖారవిందుండై ఋతున కిట్లనియే. ఈ విధంగా తన చేతిలోని వజ్రాయుధ కాంతులు దిక్కుల నిండా వెలుగులు వెదజల్లుతూ ఉండగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే ముఖంతో వృత్రాసురుని చూచి గంభీరంగా ఇలా అన్నాడు. ఓ దానవీంద్ర, నీమతి వేదాంతము బోలే తత్వజ్ఞాన కళామోదము నీవతి భక్తుడవు ఆదిమ పురుషునకు హరికి నబ్జాక్షునకు. ఓ రాక్షసరాజా, నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్వ విజ్ఞానంతో విరాజిల్లుతున్నది. పురాణ పురుషుడు పద్మాక్షుడు అయిన వాసుదేవునికి నీవు పరమ భక్తుడవు. లోకములెల్ల నిండి తనలోనుగ సర్వము చేసి ప్రాణులన్ తీకులబెట్టి ఎల్లడల దీపులు సూపెడి విష్ణుమాయ నేడే కమతిందలంచి తిదియేలా మహాసురు రూపుమాని సుష్ణోపు పురాణ పురుషుని శోభనమూర్తి ధరింపు మింపున. సమస్త లోకాలలో నిండి సకల భువనాలను తనలో ఇముడ్చుకొని ప్రాణులను చిక్కులు పెట్టి అంతటా వింతలు చూపించే విష్ణుమాయను నీవు ఏకాగ్రబుద్ధితో తెలుసుకోగలిగావు. ఇంకా ఈ భీకరమైన రాక్షసాకారం నీకెందుకు? దీనిని పరిత్యజించి పరమ పవిత్రమైన పురాణ పురుషుని స్వరూపాన్ని స్వీకరించు. ఏ నియమంబు సల్పితివో ఎట్టి మహాతపమాచరించి
తోపూని రజోగుణాభిరతి పొందిన నీమతి శాంతదాంత సన్మానస మానసానుభవ మత్తమరాలు నరోషభావ సన్మానునమేయు నాదనుజ మద్దను భక్తి ఒసంగి ఎంతయు ఏ నియమాలను పాటించావో, ఎటువంటి మహా తపస్సు చేశావో, రజోగుణంలో అనురక్తమైన నీ మనస్సు సమదమాది సద్గుణాలు కలిగిన మహాత్ముల మనస్సనే మానస సరస్సులో మైమరచి విహరించే రాజహంస అయినవాడు, రోషద్వేషాలకు అతీతమైన భావాలంటే ఇష్టపడేవాడు, అనంతుడు, భగవంతుడు అయిన జగన్నాథుని భక్తి పట్ల ఆసక్తమైంది. నారాయణ రూపామృత పారావారమునదేలు భక్తుడు తాభూదారకృత ఖాతకోదక పూరంబుల నేల తృప్తి బొందు మహాత్మా మహాత్మా శ్రీమన్నారాయణని ప్రేమ స్వరూపమనే అమృత మహాసాగరంలో ఓలలాడే భక్తుడు పంది ముట్టెలతో త్రవ్వబడ్డ పాటిగుంటలలోని మురికినీటితో ఎలా తృప్తి పడతాడు? ఇట్లు పలుకుచున్న ఇంద్రును ఉపలక్షించి వృతాసురుండు ఆయోధన దుర్మర్షణ సంఘర్షణ మానమానసుండై వైరిం పురికొల్పుకొని వామహస్తంబున పరిఘంబు త్రిప్పుచు మత్సరంబునం గృప్పించుచు బ్రహ్మాండ కర్పరంబు నిష్ఠుర భైరవా రావంబునం బకిలించుచు సముత్తుంగ మత్త మాతంగ పుంగవంబు వృషభంబుపై గదియుంభంగి సురవృషభు పేరుర ఉపలక్షించి భీషణ శని నిపాత వేగంబునగొట్టిన ఇంద్రుండు కులిశధార నప్పరిఘంబుదునిమి తోడని శేషఫణా విశేష భాసురంబైన బాహుదండంబు ఖండించి అప్పుడు వృత్రుండు భిన్న బాహుద్వయుండై రక్తదారలందోగుచు వజ్రిచేత పక్షహతంబై దివంబున నుండి జారుచున్న కులపర్వతమునుంబోలే జూపట్టి ప్రళయకాల సంహార నీటల ఛటార్భట కఠోర కీల భీలాగ్ని సమాన క్రూర కుటిల నిరీక్షణ దుర్నిరీక్షుండై భూనభోమండలంబులం క్రింది మీది దౌడల హత్తించి నభోమండలంబును పోలే తుది మొదలెరుగక రాక వికృతంబుగా వక్త్రంబు తెరచి మందర మదన మధ్యమాన విషధర జనిత విషమ జిహ్వభీలంబగు నాలుక నభంబు నాకుచు కాల సంహార కారణుండైన కాలుని భుజదండ బండితంబగు దండంబునుంబోని దంష్ట్రల చేత జగత్రయంబును మృంగెడు వాని పోలి అతి మాత్ర మహాకాయుండై పర్వతమ్ముల తలంగ మీటుచు నడగొండయుంబోలే నభోభాగ భూభాగంబుల నాక్రమించి అప్పుడు ఈ విధంగా పలుకుతున్న ఇంద్రుణ్ణి వృత్రాసురుడు యుద్ధానికి పురిగొల్పాడు. ఉత్సాహం ఒరకలు వేసే మనస్సుతో ఎడమ చేతిలోని పరిఘను గెరగెర త్రిప్పుతూ కుప్పించి ముందుకు దుమికాడు. బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యే విధంగా భయంకరంగా గర్జిస్తూ మదపుటేనుగు ఆబోతుపైకి దూకినట్లు ఇంద్రుని మీదికి లంఘించి తన ఇనుప గుదియతో అతని ఎదురు రొమ్మును గురిచూచి కొట్టాడు. పిడుగు పడినట్లు తన గుండెలపై పడుతున్న ఆ పరిఘాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధంతో రెండుగా ఖండించాడు. వెనువెంటనే పడగ నెత్తిన ఆదిశేషుని వలె ఉన్న మిగిలి ఉన్న అతని బాహుదండాన్ని నరికివేశాడు. రెండు చేతులు మొదలంటా తెగిపోయి రక్తధారలు స్రవిస్తున్న వృత్రాసురుడు రెక్కలు నరుకగా ఆకాశం నుండి భూమిపైకి జారుతున్న కులపర్వతం వలె కనిపించాడు. ఆ రాక్షసరాజు ఆగ్రహంతో కనుబొమలు చిట్లించాడు. ప్రళయకాల మందలి భయంకర జ్వాలల వంటి క్రూర కఠోర దృక్కులతో తేరి చూడరానివాడై ఆకాశమంతా నోరు తెరచి నింగికి నేలకు రెండు దవడలను హత్తించాడు.
సముద్ర మథన సమయంలో మందర పర్వతానికి చుట్టబడి విషం గ్రక్కుతున్న వాసుకి నాలుక వంటి నాలుకను చాచి ఆకాశాన్ని నాకుతూ ప్రళయకాల దండధరుని బాహుదండం వంటి దంష్ట్రలతో ముల్లోకాలను మృంగబోతున్నట్లు కనిపించాడు. ఆ మహాకాయుడు కొండలను ఎగుర మీటుతూ నడిచి వస్తున్న పెనుగొండ వలె భూమ్యాకాశాలను ఆక్రమించి పరాక్రమించాడు. అప్పుడు కాలము నాటి మృత్యువు ముఖంబునబోలెను విస్ఫులింగముల్ గ్రాలగదేవ సంఘములు కంపమునొంద జగంబుదెల్లా నాహా లులితారవంబెసంగ నభ్రగజంబును నాయుధంబుతో నాలుక జుట్టి పట్టి సురనాథుని మృంగే మహాద్భుతాకృతి. కల్పాంతకాలం నాటి మృత్యుదేవత నోరు వంటి ఆ వృత్గాసురుని నోటి నుండి అగ్నికణాలు రాలాయి. అది చూచి దేవతలందరూ గడగడలాడారు. లోకాలన్నీ హాహాకారాలు చూస్తూ ఉండగా ఆ భయంకరకారుడు నాలుక చాచి ఐరావతంతో వజ్రాయుధంతో సహా చుట్టిపట్టి అమాంతంగా ఇంద్రుణ్ణి మృంగాడు. లోకమెల్లనప్పుడు చీకాకుపడే తమంబడరె నుడుగణంబులవని బడియే సోనవాన కురిసే సూర్య చంద్రాగ్నుల రశ్ములుడిగే దిశలు రభసమయ్యే. లోకమంతా చీకాకు పడింది. అంతటా చిమ్మచికట్లు క్రమ్ముకున్నాయి. నక్షత్రాలు నేల రాలాయి. రక్తవర్షం కురిసింది. సూర్యచంద్రాగ్నులు తేజస్సులు కోల్పోయారు. దిక్కులు తారుమారైనాయి. అప్పుడు ఆ సమయంలో కందడు భీతి గుందడు ప్రకంపనముందడు పెద్ద నిద్దురం జందడు దత్తరింపడు విశేషము చెప్పడు వైష్ణవీ జయానంద పరైక విద్యను మనంబునదాచునుండెగాని సంక్రందనుడా నిశాచరుని గర్భములో హరి రక్షితాంగుడై. వృత్రాసురుని కడుపులోని ఇంద్రుడు కసుగందలేదు, భయపడలేదు, వణికిపోలేదు, ప్రాణాలు కోల్పోలేదు, తత్తరపడలేదు. ఆనందమయమైన వైష్ణవీ విద్యను మనస్సులో ధ్యానిస్తూ శ్రీహరి వల్ల రక్షణ పొంది చెక్కు చెదరక నిశ్చలంగా నిర్భయంగా ఉన్నాడు. ఇట్లు కవచరూప శ్రీనారాయణ కృపాపాలితుండై యోగ బలంబున బలభేది యతని ఉదరంబు వజ్రాయుధంబున భేదించి ఐరావణ సహితుండై వెడలి అతని కంధరంబు తెగ నడుప వజ్రంబు ప్రయోగించిన అతి నిష్ఠుర వేగంబున వృత్ర హరణార్థం తిరుగుచు సూర్యాదిగ్రహ నక్షత్రంబులకు దక్షిణోత్తర గతి రూపంబైన సంవత్సర సంధియందు అహోరాత్ర మధ్యంబున వృత్రు శిరంబు పర్వత శిఖరంబునుంబోలే ద్రుంచి కూలంద్రుంచి. అప్పుడు ఈ విధంగా శ్రీమన్నారాయణ కవచ రూపంలో శ్రీ మహావిష్ణువు దయచేత రక్షింపబడిన ఇంద్రుడు యోగబలంతో తన వజ్రాయుధంతో వృత్గాసురుని కడుపు ఛేదించాడు. ఐరావతంతో సహా బయటకు వచ్చి వృత్రుని కంఠాన్ని ఖండించడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది అమిత వేగంతో గిరగిర తిరుగుతూ సూర్యాది గ్రహాలు, నక్షత్రాలు సంచరించే దక్షిణోత్తరాయణాల నడిమి కాలంలో సంవత్సర సంధిలో సాయం సంధ్యా సమయంలో వృత్రాసురుని తలను ఖండించింది. ఆ శిరస్సు ఒక పర్వత శిఖరం వలె నేలమీద పడింది. అప్పుడు మొరెసెందుండు భులంబరమున గడున్మోదించి గంధర్వులున్ సురలున్ సాధ్యులు సిద్ధులున్ మునివరుల్ సొంపార వృతఘ్ను
భీకర తేజో విభవ ప్రకాశకర విఖ్యాతైక మంత్రంబులందిర మొప్పవధియుంచుచున్ కురిసిరెంతే కృత్త పూసోనలం. ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వులు, దేవతలు, సాధ్యులు, సిద్ధులు, మునీంద్రులు మిక్కిలి ఆనందించి వృత్రాసురుని సంహరించిన ఇంద్రుని తేజో వైభవాన్ని ప్రకాశింపజేసే ప్రశస్తమైన మంత్రాలను పఠిస్తూ పూలవానలు కురిపించారు. ఏమి చెప్ప నప్పుడింద్రాది తనువున నొక్క దివ్య తేజముబ్బి వెడలి లోకమెల్ల జూడ లోకంబు జూడని లోకమరిగి విష్ణులోన సొచ్చే. ఏమని చెప్పను? ఆ సమయంలో వృత్రాసురుని శరీరంలో నుండి ఒకానొక దివ్య తేజస్సు వెలువడి జనులందరూ చూస్తుండగా ఈ లోకంలో నుండి విష్ణులోకానికి వెళ్లి విష్ణువులో లీనమైంది. ఇట్లు లోక భీకరుండైన వృతాసురుండు కూలిన అఖిల లోకంబులు పరితాపంబులుడిగి సుస్థితిం బొంది దేవ ఋషి పితృగణంబులు దానవులతోడం గూడి ఇంద్రునకుం చెప్పక తమ తమ స్థానంబులకుం జనిరి అని నవిని పరీక్షన్ నరేంద్రుడు శుకయోగీంద్రునకిట్లనియే. ఈ విధంగా లోకభయంకరుడైన వృత్రుడు మరణించడంతో సమస్త లోకాలు సంతాపాన్ని వీడి సంతోషించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు అందరూ ఇంద్రునితో చెప్పకుండానే తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోయారు అని చెప్పగా విని పరీక్షిత్తు సుఖమహర్షితో ఇలా అన్నాడు. ఏమి కారణమున ఇంద్రుతో పలుకక సురలు పోయి రట్టి సురగణంబు లెందు చేత సుఖము జందిరి వజ్రికి జేటు గలుగుటట్లు చెప్పుమయ్యా. అయ్యా, దేవతలు ఇంద్రుణ్ణి పలుకరించకుండా ఎందుకు వెళ్లిపోయారు? అలా వెళ్లటంలో వారికి కలిగిన సుఖమేమిటి? ఇంద్రునికి అటువంటి దుర్దశ కలగడానికి కారణమేమిటి? నాకు వివరించు అని నా శుకుండిట్లనియే. వృత పరాక్రమ చకుతులైన నిఖిల దేవతలను మహర్షి గణంబులను మున్ను వృత వదార్థం బింద్రునిం ప్రార్థించిన అతండు బ్రహ్మహత్య చేయజాలక తొల్లియు విశ్వరూపునిం జంపిన పాపంబు స్త్రీలయందును భూమియందును జలంబులందును ద్రుమంబులందును విభజించి పెట్టితి. ఇప్పుడీ హత్య ఏ రీతిం బాపుకొనువాడ నా కశక్యంబు అనిన మహర్షుడు అశ్వమేధ యజ్ఞంబు చేయించి యజ్ఞపురుషుండైన శ్రీ నారాయణ దేవుని సంతుష్టుని చేసి ఈ హత్య బాపంగలవారము స్వభావంబున బ్రాహ్మణ పితృ గో మాతృ సజ్జన హంతలైన వారలే దేవుని కీర్తించి శుద్ధాత్మలగుదురు. అద్దేవుని అశ్వమేధ మహామఖంబున శ్రద్ధాన్వితుండవై సేవించిన నీకు కలుండైన ఈ దురాత్ముని హింసించిన హత్య ఏమి చేయగలదు అని యొడంబరచిన ఇంద్రుండు వల్లెయని ఈ విధంబున మార్తునిం బరిమార్చి బ్రహ్మ హత్యం బొంది అప్పావంబు భరింపనోవక దుర్దశం బొంది. అప్పుడు పరీక్షిత్తు ప్రశ్న విని సుఖమహర్షి ఇలా అన్నాడు. వృత్రాసురుని పరాక్రమానికి భయపడిన దేవతలు, మహర్షులు వృత్రుని సంహరించమని ఇంద్రుణ్ణి ప్రార్థించారు. అప్పుడు దేవేంద్రుడు బ్రహ్మహత్య పాతకానికి భయపడి నేను విశ్వరూపుని చంపి బ్రహ్మహత్యకు లోనే నానా కష్టాలు పడ్డాను. ఆ పాపాన్ని స్త్రీలకు, భూమికి, నీళ్లకు, చెట్లకు పంచిపెట్టి ఎలాగో బయటపడ్డాను. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మహత్య చేసి ఆ మహాపాపాన్ని ఎలా పోగొట్టుకునేది? ఈ పని నా వల్ల కాదు అన్నాడు. అందుకు మహర్షులు నీచేత అశ్వమేధ యాగం చేయిస్తాము. యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణ మూర్తికి తృప్తి కలిగించి ఆయన దయవల్ల నీకు ఈ బ్రహ్మహత్యా పాపం అంటకుండా చేస్తాము.
వాస్తవానికి బ్రాహ్మణులను, తల్లిదండ్రులను, గోవులను, సాధువులను హింసించిన వారు కూడా ఆ దేవదేవుని స్తుతించి పాప విముక్తులవుతారు. అశ్వమేధ మహాయజ్ఞం ద్వారా శ్రద్ధాభక్తులతో ఆ దేవాదిదేవుణ్ణి ఆరాధిస్తే దుర్మార్గుడైన వృత్రుణ్ణి సంహరించిన పాపం నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పి ఒప్పించారు. అప్పుడు ఇంద్రుడు సరే అని వృత్రుని చంపడానికి అంగీకరించాడు. ఇప్పుడు ఈ విధంగా శత్రువైన వృత్రుని సంహరించినందుకు ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకొన్నది. ఆ పాపాన్ని భరించలేక ఇంద్రుడు దురవస్థల పాలైనాడు. పాపంబు జండాల రూపంబు గలదాని ముదిమి చేనొడలెల్ల గగలుదాని క్షయ కుష్ఠరోగ సంచయ కృతంబగుదాని నురు రక్తపూరంబు దొరగుదాని నెరసిన వెండ్రుకల్ బెరసిన తలదాని నటబోకు పోకుండు మనేడుదాని గదురు కంపున వ్రేవులదర జేసెడుదాని దానెందు బారిన దరముదాని నా గుణంబులెల్ల భోగింపకే రీతి నరుగ నింతవాడ వనెడుదాని బిట్టు తిరిగి చూచి భీతిల్లి సిగ్గుతో దేవనాయకుండు దరలై పరచే బ్రహ్మహత్య పాపం చండాల రూపాన్ని ధరించి ముసలితనంతో పొడలంతా ముడతలు పడి గడగడ వణుకుతూ నడిచి వచ్చింది. క్షయరోగంతో, కుష్ఠరోగంతో దాని శరీరమంతా నెత్తురులు చిమ్ముతున్నవి. నెరసిన జుట్టు విరబోసుకొని పోకు ఉండు అంటూ ఉన్నది. దేహమంతా దుర్గంధంతో డోకు వచ్చి ప్రేగులు తరుక్కుపోయేట్లు కంపు కొడుతున్నది. ఇంద్రుడు ఎటుపోతే అటు పరిగెత్తి వెంటబడి తరుముతున్నది. నా గుణాలను అనుభవించకుండా ఎట్లా పోతావు? నా ముందు నీవెంతవాడవు అంటున్నది. వెంట పరుగిడి వస్తున్న బ్రహ్మహత్యను తిరిగి తిరిగి చూస్తూ ఇంద్రుడు భయంతో సిగ్గుతో పారిపోసాగాడు. ఇట్లతి వికృత రూపంబుతో బ్రహ్మహత్య వెనుతగుల నింద్రుండు నభోభాగ భూభాగ దిగ్భాగంబులెల్ల తిరిగి చొరం దెరువులేక దీర్ఘ నిర్ఘాతాటోప నిశ్వాస దూషితుండై ఈశాన్య భాగంబునకున్ బరచి యద్దెస నమేయ పుణ్యగణ్యంబైన మానస సరస్సుం ప్రవేశించి యందు ఒక్క కమల నాళంబు సొచ్చి అందు దంతువులం కలసి రూపంబులేక యలబ్ధ భోగుండై బ్రహ్మహత్యా విమోచనంబు చింతించి కొనుచు సహస్ర వర్షంబులుండి ఆ చండాలియు నది పరమేశ్వర దిగ్భాగం బగుట చేసి యందుం చొరరాగ కాచియుండే. అంతకాలంబు త్రిదివంబున నహుషుండు విద్యాబల తపోబల యోగబలంబులం పాలించుచుండి సంపదైశ్వర్యమధాంధుండై ఇంద్ర పత్నిం గోరి ఇంద్రుండు వచ్చునందాక నాకు పత్నివి గమ్మనిన ఆ శచీదేవియును బృహస్పతి ప్రేరితయై బ్రహ్మర్షి వాక్ష్య శిబికంబు వెనక్కి వచ్చి నన్ను భోగింపు అనిన అతండట్లు చేసి కుంభ సంభవ శాపహతుండై యజగర యోనియందు పుట్టె. అంత నింద్రుండు బ్రహ్మర్షి గణోపహూతుండై త్రిదివంబునకు వచ్చి అంతకాలంబు నారాయణ చరణారవింద ధ్యానపరుండై యుండుటం చేసియు దిశాధినాయకుండైన శంకరు చేత రక్షింపబడ్డవాడై యుండుటం చేసియు తద్దోష బలంబు నరిగి సహస్రాక్షం బీడింపవలే దయ్యే. అప్పుడింద్రుడు నిజైశ్వర్యంబును బొంది బ్రహ్మర్షి పరివృతుండై మహి పురుషారాధనంబును చేసి హయ మేధాద్వారంబునకు దీక్షగైకొని
బ్రహ్మర్షుల చేతం యజనంబు సేయింప పడుచున్నవాడై సర్వదేవతామయుండైన నారాయణున్ పరితృప్తుంజేసి మంచు విరియుంచు మార్తాండుని చందంబున ద్వాష్ట్ర వధ రూప పాపంబును నాశంబునొందించి సకల దివిజ యక్ష గంధర్వ సిద్ధ మునిజన సంస్తూయ నుండై త్రిభువనైశ్వర్య భోగభాగ్యంబులం గైకొని అప్పు. ఈ విధంగా మిక్కిలి వికృతమైన స్వరూపంతో బ్రహ్మహత్యా పాపం వెంటబడి తరుముతుండగా ఇంద్రుడు ఆకాశం, భూమి, దిక్కులు అంతటా తిరిగాడు. ఎక్కడా నిలబడటానికి వీలు చిక్కలేదు. ఎటూ తట్టుకోలేక చిట్టచివరకు వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ ఈశాన్య దిక్కుకు పరుగెత్తాడు. ఆ దిక్కున ఉన్న అత్యంత పవిత్రమైన మానస సరస్సులో ప్రవేశించాడు. ఆ సరోవరంలోని ఒక కమలనాళంలో దూరి ఆ తామరతూడులోని సన్నని తంతువులో కలిసిపోయాడు. ఆ విధంగా ఆ మూనాళనాళంలో అదృశ్య రూపంలో ఐశ్వర్యానికి దూరంగా ఉండి బ్రహ్మహత్యా పరిహారం కోసం విచారిస్తూ 1000 సంవత్సరాలు గడిపాడు. ఈశాన్యం పరమేశ్వరునికి సంబంధించింది కనుక బ్రహ్మహత్య ప్రవేశించలేక అల్లంత దూరంలో కాచుకొని కూర్చుంది. ఆ సమయంలో నహుషుడనే రాజు స్వర్గానికి అధిపతి అయ్యాడు. తన విద్యాబలం వల్ల, యోగబలం వల్ల సాధించుకున్న స్వర్గరాజ్యాన్ని పరిపాలిస్తున్న నహుషుడు ఐశ్వర్య గర్వాంధుడై దేవేంద్రుని భార్య అయిన శచీదేవిని కాంక్షించాడు. నీ భర్త వచ్చే వరకు నాకు భార్యగా ఉండు అని ఆమెను కోరాడు. శచీదేవి దేవగురువైన బృహస్పతి సూచనానుసారం నీవు బ్రహ్మర్షులు మోస్తున్న పల్లకీని ఎక్కి నా దగ్గరకు వస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నది. నహుషుడు శచీదేవి చెప్పిన ప్రకారం బ్రహ్మర్షుల చేత తన పల్లకీ మోయించుకొని అగస్త్య మహర్షి శాపానికి గురియే అజగర రూపం ధరించి స్వర్గభ్రష్టుడైనాడు. అనంతరం ఇంద్రుడు బ్రహ్మర్షులు ఆహ్వానింపగా స్వర్గానికి తిరిగి వచ్చాడు. ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ధ్యానిస్తూ ఉండడం వల్ల 1000 సంవత్సరాలు పరమేశ్వరుని దిగ్భాగంలో ఉండి ఆయన కరుణకు పాత్రుడవటం వల్ల బ్రహ్మహత్య క్రమంగా క్షీణించిపోయి ఇంద్రుణ్ణి స్పృశింపలేకపోయింది. అప్పుడు దేవేంద్రుడు ఎప్పటి వలె స్వర్గాధిపత్యం వహించి బ్రహ్మర్షులందరినీ ఆహ్వానించి ఆరాధించి అశ్వమేధ యాగానికి దీక్ష స్వీకరించాడు. బ్రహ్మవేత్తలైన మహర్షులు చక్కగా జరిపించిన మహాయజ్ఞం చేత సకల దేవతా స్వరూపుడైన వాసుదేవుణ్ణి సంతృప్తుని చేశాడు. ఇందువల్ల సూర్యుని కిరణాలకు మంచు కరిగిపోయినట్లుగా త్వష్ట కుమారుడైన వృత్రాసురుని చంపిన పాపం నశించిపోయింది. ఈ విధంగా ఇంద్రుడు సమస్త దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు స్తుతిస్తుండగా ముల్లోకాలకు అధీశ్వరుడై సకల భోగభాగ్యాలు అనుభవించాడు. అప్పుడు సతతమరీచి ముఖ్యముని సంఘము చేత యథోచితంబుగా ఘృతఘన వాజిమేధమున కేశవునీషు పురాణ పూరుషున్ హితు జగదీషు యజ్ఞపతి నిష్ఠ ఫలప్రదు నంతరంగ సంగతు భజయించి వజ్రిగత కల్మషుడైన జడన్ మహేశ్వరా. రాజా, ఈ విధంగా ఇంద్రుడు మరీచి మొదలైన మహామునుల సహాయంతో యథావిధిగా అశ్వమేధయాగం చేసి యజ్ఞేశ్వరుడు, జగదీశ్వరుడు, పరమేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుని సేవించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడై ప్రకాశించాడు. మరియు గుట్టింపంగ మనసు వెట్టిన ఎట్టి క్రూర కర్మాంబోధి కుంభజుండు అంగారములు సేయ నాహుతి గణనోపు బహుపాపకానన పావకుండు కందక దిగమృంగి గర్రున ద్రేపంగ కల్మషగరల గంగాధరుడు ఘన గుహాంతరముల
గాలుననీయని కలుష దుస్తరతమో గ్రహ విభుండు సకల ముక్తిలోక సామ్రాజ్య సమధిక సహజ భోగ భాగ్య సంగ్రహైక కారణాప్రమేయ కంజాక్ష సర్వేశ కేశవాది నామ కీర్తనంబు పునర్జన్మకు కారణాలైన క్రూరకృత్యాలనబడే సముద్రాన్ని త్రాగిన అగస్త్యుని వంటివాడు. మహాపాతకాలనబడే అరణ్యాలను భస్మం చేసే అగ్నిహోతుని వంటివాడు. భక్త జనుల కల్మషాలనబడే కాలకూటాన్ని అలవోకగా మృంగే పరమశివుని వంటివాడు. అంతులేని కలుషరాసులనబడే కటిక చీకట్లను పటాపంచలు చేసే సూర్యుని వంటివాడు. ఆ నారాయణునికి గల కమలాక్షుడు, సర్వేశ్వరుడు, కేశవుడు మొదలైన నామాల సంకీర్తనం సమస్తమైన మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించిపెట్టి సకల భోగభాగ్యాలను సమకూరుస్తుంది. అఖిల దుఃఖైక సంహారాది కారణం బఖిలార్థ సంచయాహ్లాదకరము విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం అనుపమ భక్త వర్ణనరతంబు విబుధ హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మహత్యానేక పాప నిస్తరణంబు కమనీయ సజ్జన కాంక్షితంబు నైనయీ ఇతిహాసంబు నధిక భక్తి వినిన చదివిన వ్రాసిన ననుదినంబు నాయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మనాశనము సుగతి యుగలుగు ననఘా ఓ పుణ్యాత్మ, వృత్రాసుర సంహారమనే ఈ ఇతిహాసం సమస్త దుఃఖాలను శమింపజేస్తుంది. కోరిన కోరికలన్నింటినీ సమకూరుస్తుంది. అచంచలమైన భక్తిని అతిశయింపజేస్తుంది. మహాభక్తులయందు ఆసక్తిని కలిగిస్తుంది. దేవతలందరికీ ఆనందాన్ని అందిస్తుంది. విజయాలను చేకూరుస్తుంది. బ్రహ్మహత్య మొదలైన పాపాలను సైతం పోగొడుతుంది. సత్పురుషులకు సర్వదా కాంక్షింపదగినట్టిది. శాపగ్రస్తుడైన ఇంద్రునికి సైతం విముక్తిని ప్రసాదించినట్టిది. ఇటువంటి ఇతిహాసాన్ని భక్తి పూర్వకంగా ప్రతిదినము పఠించినా, విన్నా, వ్రాసినా ఆయురారోగ్యాలు లభిస్తాయి. భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. విజయశ్రీ వరిస్తుంది. కర్మక్షేమై మోక్షాన్ని చేకూరుతుంది. నావుడు యోగీంద్ర నామనంబి వృత్రు వివరంబు నీ చేత విన్న మొదలు కడునద్భుతంబున కళవళం బందెడు కోరి రజస్తమో గుణములందు వర్తించు నీ పాపవర్తికి నేరీతి మాధవ పద భక్తి మదివసించే సత్వ స్వభావులై సమబద్ధులై తపో నియమ ప్రయత్నులై నిష్ఠ చేత నిర్మలాత్మకులైనట్టి ధర్మవరుల కమరులకు పుణ్యమునులకు నంబుజాక్షు భూరి కైవల్య సంప్రాప్తి మూలమైన భక్తి వీనికి బోలే నేర్పాటునదు. అని సుఖమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు యోగీంద్ర,
వృత్రుని వృత్తాంతం విన్నది మొదలు నా హృదయం ఆశ్చర్యంతో కళవడపడుతున్నది. రజోగుణం తమోగుణం ప్రధానంగా ప్రవర్తించే పాపాత్ముడైన వృత్రునికి నారాయణుని పాదపద్మాలపై భక్తి ఎలా సంభవించింది? సత్వగుణ సంపన్నులు, సమబుద్ధులు, తపోనిష్ఠులు, నిర్మల స్వభావులు, ధర్మమూర్తులు అయిన మహానుభావులకు, దేవతలకు, మహర్షులకు సైతం లభించని మోక్షానికి మూలకారణమైన భగవద్భక్తి పరమ రాక్షసుడైన వీనికి ఎలా పట్టుబడింది? భూస్థలిగల రేణువుల కన్న దట్టమై కడునొప్పు జీవ సంఘములు గలవు. ఆ జీవములలోన నరయ ధర్మాయతమతి వసించిన వారు మనుజజాతి. మనుష్యులలోన కామంబులెడబాసి మోక్షార్థులగువారు మొదలనరిది. మోక్ష మార్గం ఆత్మమూలంబుగా నుండు వారిలో ముక్తులేరు తరచూ. ముక్తులైనట్టి వారిలో యుక్తి దళప జాల దుర్లభుడమిత ప్రశాంతి పరుడు. పరమ సుజ్ఞాన నిరతుండు భద్రగుణుడు రమణ శ్రీవాసుదేవ వరాయణుడు. శ్రీవాసుదేవ పరాయణుడు. ఈ భూతలంపై రేణువుల కంటే అధిక ప్రమాణంలో ప్రాణి సముదాయం ఉన్నది. ఆ ప్రాణులలో ధర్మ మార్గాన్ని అతిక్రమించకుండా ఉండేవారు మానవులు. అటువంటి మనుష్యులలో కూడా కామ ప్రవృత్తిని విడిచి మోక్షాన్ని కోరేవారు తక్కువగా ఉంటారు. అటువంటి మోక్షార్థులలో సైతం మోక్షలక్ష్మిని కైవసం చేసుకున్నవారు అరుదు. ఆ విధంగా ముక్తులైన వారిలో కూడా శాంత స్వభావం కలిగి జ్ఞానవంతుడై సుగుణవంతుడై శ్రీమన్నారాయణ భక్తి పరాయణుడైనవాడు మిక్కిలి దుర్లభుడు. సకల లోపకారి దుస్సంగతుండు వృత్రుడే క్రియ సుజ్ఞాన నిరతుడై. సమరమున పౌరుషంభుచే అమర విభుని నెట్టు మెప్పించే దీని నాకెరుక జపుమా. సకల లోక కంటకుడు దుస్సాంగత్యం కలవాడు అయిన వృత్రాసురునికి ఇంతటి దివ్యమైన జ్ఞానం ఎలా లభించింది? రణరంగంలో ధర్మయుక్తమైన పౌరుషంతో ఇంద్రుణ్ణి ఎలా మెప్పించగలిగాడు? ఈ విషయమంతా నాకు వివరంగా చెప్పు. షష్ఠ స్కంధము ఈ చిత్రకేతోపాఖ్యానము. బొమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 13. వృత్రాసుర వృత్తాంతము.